పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్యలో నెలకొన్నటువంటి పరిస్థితులు అందరికీ తెలిసిందే. సో ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అటు పాకిస్తాన్కి చెందినటువంటి పలువురు రాజకీయ నాయకులు కావచ్చు, ఇటు భారత్కి చెందినటువంటి పలువురు రాజకీయ నాయకులు కావచ్చు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మాజీ ప్రధాని, ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ సోదరుడు నవాజ్ షరీఫ్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రస్తుతం భారత్ పాక్ మధ్య నడుస్తున్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గొడవలకు పోవటం అనేది సరైనటువంటి విధానం కాదని, అటు భారత్ సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తే ఇటు పాకిస్తాన్ సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నామని ప్రకటించడం, పాక్ గగనతలాన్ని మూసివేయటం, సో ఇలాంటి కొన్ని చర్యలు, సో ఇవి సరైనటువంటి చర్యలు కాదు. ఏదున్నా సరే సమస్యను శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకుంటే బాగుంటుంది. కాబట్టి ఒకసారి ఆ దిశగా అడుగులు వేయండి అంటూ తన సోదరుడు షెహబాజ్ షరీఫ్కి నవాజ్ షరీఫ్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం జరిగింది, తనకి చెప్పడం జరిగింది. మరి ఓవరాల్గా పాకిస్తాన్ అయితే ఈ విషయంలో వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు, గొడవకి సిద్ధంగా ఉన్నట్లుగానే కనిపిస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఏదో చర్చించుకుందామన్నా కూడా భారత్ చర్చించేటువంటి పరిస్థితిలో కూడా లేదు. సో ఓవరాల్గా ఏం చెయ్యాలో అది మాత్రం భారత్ చేసి తీరుతుంది అనేది స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశం.